రాష్ట్రంలో కాంగ్రెస్ తీరు బాగాలేదన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. చట్టం, న్యాయం, ధర్మాన్ని మరిచి కాంగ్రెస్ ప్రవర్తిస్తోందన్నారు. కాంగ్రెస్ లో మేధావుల కొరత ఏర్పడిందా, అతి మేధావులు ఎక్కువయ్యారా అంటూ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారన్నారు కాసం వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు పరాకాష్ఠ చేరినాయి. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో మేధావుల కొరత ఏర్పడ్డదా లేకపోతే అతి మేధావులు ఎక్కువైర్రా అనేది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంది, ఇప్పుడు చేస్తున్నటువంటి వారి ప్రవర్తన ఏంది, పూర్తిగా విరుద్ధంగా కనబడతా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని, మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మమ్మల్ని గెలిపియండి, 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో ఉద్యోగాల కల్పనలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు. మరి చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి సిద్దిరామయ్య కూడా తెలియదా? ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మర్చిపోయిందా? కొన్ని సిద్దిరామయ్యకు చదువు రాదా? రేవంత్ రెడ్డి గారికంటే చదువు వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ మేనిఫెస్టోలో లేకపోతే ఈ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన వాళ్లకు చట్టాల గురించి తెలియదా? న్యాయస్థానాల యొక్క తీర్పుల గురించి మర్చిపోయారా?